పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, మేలైనది చేయనెరిగియు అట్లా చేయనివాడు పాపం చేసిన వాడగును. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. గాస్పెల్ వర్స్ ఆఫ్ ద డే. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. యోహాను 14వ అధ్యాయం వచనములు 13, 14. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం వచనములు 7 నుండి 14 వరకు. మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభూ, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను నా తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేనే చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు సువిశేషపట్నంలో ఫిలిప్పుకు చెప్తూ ఉన్నారు ప్రభువా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అని. నా యందు విశ్వాసం ఉంచినవాడు తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచినట్లే అని చెప్తూ ఉన్నారు ప్రభువా. ఓ ప్రభువా, మేము సంపూర్ణముగా మిమ్మల్ని విశ్వసిస్తున్నాము. ఓ క్రీస్తు రాజా, మీరే తండ్రి అని, తండ్రే మీరని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. మీ ఆత్మ సంబంధమే పవిత్రాత్మ సర్వేశ్వరుడని కూడా విశ్వసిస్తున్నాం ప్రభువా. ఓ త్రిత్వైక సర్వేశ్వరుడా, మేము చేసిన సకల పాపములకు మాకు మన్నింపును దయచేసి ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మేము చేయు పనులు పడు కష్టమును ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ చిత్తానుసారంగా జీవించు కృపని, సహాయాన్ని, అనుగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో, శాంతి సమాధానంతో, మీ కృపయందు, మీ కాపుదలయందు, మీ భద్రతయందు మమ్మల్ని ఉంచండి ప్రభువా.
మీ సన్నిధి నుండి మమ్మల్ని ఎప్పుడూ గెంటివేయకము తండ్రి. మీ పవిత్రాత్మ శక్తితో, మీ పవిత్రాత్మ జ్ఞానముతో మమ్మల్ని ఎల్లప్పుడూ నడపండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు పవిత్ర నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.